యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, శత్రుబలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. యేసు ప్రభు వారికి పాముల మీద, తేళ్ల మీద, పాములు తేళ్ల వంటి దెయ్యాల మీద కూడా అధికారం ఇచ్చాడు. ముఖ్య శత్రువు సాతానే. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 13వ వచనము ప్రకారము, నీవు సింహములను, నాగుప్రాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు అని రాయబడి ఉంది. ఇక్కడ విషసర్పం, సింహం కనబడడం సైతానును గుర్తుకు తెస్తుంది. సైతాను మింగివేయడానికి గర్జిస్తూ తిరుగుతూ ఉండే సింహం, కాలకూట విషముతో నిండిన సర్పం. దేవునిలో నివసించే వారికి ఇంత బలమైన శత్రువును కూడా కాలి కింద తొక్కి వేయగల శక్తి ఉంటుంది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లోక సంబంధమైన అపవాదిని, సాతానుని ఎదిరించగలిగినటువంటి ఉన్నతమైన నీ అధికారాన్ని, బలమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఏది ఎంత మాత్రం మాకు హాని చేయదని నీవు ఇచ్చిన వాక్కును ఇదిగో ప్రభువా ఈ ప్రజల పక్షంగా ఈ దినాన్ని నెరవేరుస్తూ ఉన్నతమైనటువంటి శక్తితో, బలముతో నీ బిడ్డలను నింపి గొప్ప కార్యాలను ఈ బిడ్డల పక్షంగా మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.